చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం అంటారు పెద్దలు. నిజమే. వారికి కల్మషం ఉండదు, కళ్ళ కపటం తెలియని వారు. ఏది మంచి ఏది చెడు, ఎవరు ఎలాంటి వారు వారికి అనవసరం. పిల్లలకు తెలిసిందల్లా గలగలా మాట్లాడటం, తెలిసిన వారితో సరదాగా మెలగటం. కానీ కుటుంబ విభేదాలు తలెత్తి కత్తులు మాట్లాడిన ప్రతిసారి పిల్లలు బలైపోతున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలో జరిగిన హత్యాకాండలో వదినతో పాటు 2 పిల్లలను చంపేశాడు ఓ మరిది. ఈ ఘటన అందరి చేత కంటనీరు పెట్టిస్తోంది. పేరుకి సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ పెద్ద సైకో. ఫోటోలో చూడటానికి అమాయకంగా కనిపిస్తున్న ఇతగాడి పేరు మోహన్. 3 హత్యలు చేసిన వ్యక్తి, కానీ భయంతో ప్రాణాలు తీసుకున్నాడు. చంపింది పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థుల్ని కాదు, తన మంచి కోరే అన్న కుటుంబాన్ని. అన్న భార్యను అన్నెం పుణ్యం ఎరుగని 10-13 ఏళ్ల బాలికల ప్రాణాలు తీశాడు. తర్వాత పశ్చాత్తాపం చెందో, జీవితంపై విరక్తి కలుగో, లేకపోతే 3 హత్యలు చేసిన తనను బతకనివ్వరనో భయంతోనో గాని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తిరుపతిలోని పద్మావతి నగర్కు చెందిన మోహన్, దాసు అన్నదమ్ములు. మోహన్కు 2019లో వివాహమైంది. కానీ కాపురం కలకాలం సాగలేదు. కలహాలు చెలరేగి ఏడాదిలో పెటాకులైంది. దీంతో మళ్లీ అన్న దాసు, వదిన సునీతలు ఇటీవల దగ్గరుండి పెళ్లి చేశారు. 2వ భార్యతోనైనా సంతోషంగా ఉండాలని సూచించారు. కానీ ఏం జరిగిందో తెలీదు, ఆమె కూడా మోహన్ను విడిచిపెట్టి వెళ్లిపోయింది. వీరిని కలిపేందుకు పెళ్లి చేసిన అన్నా వదినలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వారితో కూడా విభేదాలు తలెత్తాయి. మోహన్ తన పెళ్లి విషయంలో అన్నా వదినలతో గొడవపడినట్లుగా తెలుస్తోంది. బుధవారం రాత్రి అన్నతో కలిసి మద్యం సేవించాడు. ఆ తర్వాత ఏదో పనుందని దాస్ బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికి మోహన్ కత్తి తీసుకుని వదిన సునీత, పిల్లలు కూతుళ్లు దేవశ్రీ, నీరజలపై దాడి చేసి ప్రాణాలు తీశాడు. తర్వాత ఇంట్లో ఉరేసుకుని తనువు చాలించాడు. దాస్ తిరిగి ఇంటికొచ్చేసరికి లోపల నుంచి గడియపెట్టి ఉండడంతో తలుపులు తెరుచుకోలేదు. వెంటనే స్థానికులతో కలిసి తలుపులు పగలగొట్టి లోపలికెళ్లి చూడగా భార్య, పిల్లలు ముగ్గురు హాల్లో రక్తం మడుగులో కనిపించారు. ఇంట్లోని లోపలి గదిలో మోహన్ కూడా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. దీంతో దాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. దాస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 5 ఏళ్లలోనే 2 పెళ్లిళ్లు జరిగి భార్యలు దూరం కావటం, ఇటు కుటుంబంలో విభేదాలతో మోహన్ కుంగిపోవడంతో పాటు ఇష్టం లేని పెళ్లి చేశారని భావించి అన్న కుటుంబాన్ని అంతమొందించినట్టుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా బాబాయ్ బాబాయ్ అంటూ చిన్నప్పటి నుంచి చుట్టూ తిరిగే పిల్లలను, అన్నెం పుణ్యం ఎరుగని పిల్లలను చంపటం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. వారిని చంపినప్పుడు ఎంత విలవిల్లాడి ఉంటారో, వద్దు బాబాయ్ వద్దు అంటూ ఎంత బతిమ్లాడి ఉంటారో తలుచుకుంటేనే కన్నీరు పెట్టిస్తోంది.